హే గాయ్స్! ఏ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ అనేది చూసేద్దామా? చాలా డేస్ అయిపోయింది నేను ఇలా షూట్ చేసి. బట్ ఈరోజు మా ఊర్లో నాకు గుర్తుగా ఉండాలి కదా! అందుకనే మా ఊర్లో, మా విలేజ్‌లో డే ఇన్ మై లైఫ్ ఎలా ఉంటుందో చూసేద్దాం. మార్నింగ్ మార్నింగ్ అంటే అంత ఎర్లీ మార్నింగ్ అనుకోకండి. 8 ఆర్ 8:30కి మేము మిద్దెక్కాం. నార్మల్‌గా అయితే ఈ టైంకి అస్సలు ఎక్కలేము. ఎందుకంటే ఫుల్ సన్ బ్రో రెచ్చిపోతాడు కాబట్టి. బట్ ఈరోజు ఏంటంటే ముందు రోజు ఎక్కడో వర్షం పడింది. మా ఊర్లో కాదు ఎక్కడో వర్షం పడి మాకు క్లైమేట్ అనేది కూల్‌గా ఉందనమాట. అందుకని ఇంకా టెర్రస్ పైకొచ్చాము. చాలా మంచిగుంది వెదర్. అండ్ పిచ్చుకలు, ప్యారట్స్ అన్నీ అలా తిరుగుతూ ఉన్నాయన్నమాట. అయి క్యాప్చర్ చేశాను గానీ, అయి బుర్రుమని ఎగిరిపోతున్నాయి. అండ్ మా ఊరు నుంచి అంటే మా టెర్రస్ పై నుంచి చూస్తే మీకు కొండలు కనిపిస్తాయి. చాలా దగ్గర ఉన్నట్టు అనిపిస్తాయి. కానీ చాలా దూరం అనమాట. బట్ నల్లమల ఫారెస్ట్ మా సైడ్ అనమాట ఉండేది. సో, చూసారా 2 పిట్టలు అక్కడ అలా కూర్చొని ఉన్నాయి. ఇవన్నీ సౌండ్స్ కూడా చేస్తున్నాయి కానీ మాకేంటి అంటే సాంగ్స్ వినిపిస్తున్నాయన్నమాట. అక్కడ డీజే సంథింగ్ పెట్టారు మా ఇంటి దగ్గర. అందుకని ఇంకా నేను అవి పెట్టలేదు. చూసారు కదా! ఇవి కొండలు ఇక్కడ నుంచి జూమ్ చేస్తే చాలా దగ్గర ఉన్నట్టు అనిపిస్తున్నాయి కదా! కానీ కొంచెం దూరం ఉంటాయన్నమాట. అది టెంపుల్ చెన్నకేశవ స్వామి టెంపుల్ నేను చూపిస్తాను కదా! విలేజ్ లైఫ్ స్టైల్ కూడా చాలా వరకు చేంజ్ అయిపోయింది. ఇక్కడ కూడా దొరకందంటూ ఏమీ ఉండదు. అండ్ పీపుల్ మైండ్ సెట్ అంతా కూడా చేంజ్ అయిపోయిందనమాట. మా చిన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. నేనే ఈ 15 ఇయర్స్‌లో డ్రాస్టిక్ చేంజ్ అనేది చూశాననమాట. ఒకప్పుడు అందరూ బయట కూర్చొని ముచ్చట్లు పెట్టేవాళ్ళు. ఎవరు అలా అందరూ అరుగుల మీద. ఇప్పుడు అరుగులు మాత్రమే ఉన్నాయి. మనుషులు లేరు. అందరూ ఇళ్లలో టీవీల కంటే ఎక్కువ సెల్ ఫోన్స్ వాటిల్లో పడిపోయారనమాట. ఒకప్పుడు ఇంట్లో మదర్, ఫాదర్ ఉంటే మాకెందుకు ఈ స్మార్ట్ ఫోన్స్ మాకేం యూజ్ అయితాయి అన్న వాళ్ళు కూడా ఇప్పుడు అదే పనిగా వాటికి అడిక్ట్ అయిపోయారనమాట. సో, టెక్నాలజీ అంతగా అడిక్ట్ అయిపోయాం మనమందరము. అండ్ ఇక్కడ వీళ్ళని కొంచెం ఎంగేజ్ చేయాలి కదా! లేకపోతే ఇంకా కిందకెళ్తాం, పైకెళ్తాం అని తిరుగుతూ ఉంటారు. అందుకని చెప్పి నేను ఇక్కడ రన్నింగ్ రేస్ పెట్టాను. 1, 2, 3 స్టార్ట్ గో అనేసరికి ఇద్దరు ఇంక ఉరుకుతున్నారు. ఇక్కడ ఒక పూలకుండి ఉంది. దీంట్లో కలబంద సంథింగ్ ఉండాలి. బట్ పైనే ఇంకా ఎండకుండి అది రెడ్‌గా అయిపోయింది కానీ తీసేశారు. ఈ మట్టితో ఇంక వాళ్ళు ఆడుతున్నారనమాట ఇక్కడ. ఉంటరా? ఏం ఆడుతుంది చిన్ని ప్రాయమ్మ? ముగ్గేస్తుందా? తల్లి వాడు ముగ్గేస్తున్నాడే. వావ్! రిత్విక కూడా వేస్తుంది ఇప్పుడు ముగ్గు. లైక్ ఆ గేమ్స్ ఆడిపిస్తున్నాను అండ్ ఈ యాక్టివిటీ కోర్స్ మట్టి కింద పడుతుంది. బట్ ఇట్స్ ఓకే. వాళ్ళని ఎంగేజ్ చేయాలంటే ఇలాంటి ఆప్షన్స్ కావాలి. అండ్ వెదర్ కూల్గా ఉంది కాబట్టి సన్ బ్రో రాలేదు కాబట్టి మేము ఇంతసేపు ఉండగలుగుతున్నాం అన్నమాట. ఓకే, ఇంకా ఆకలిస్తుంది. కిందికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేయాలి. బాయ్. మీరు ఈ ముగ్గు చూసారంటే మీకు 2 టైప్స్ ఆఫ్ కర్రలు కనిపిస్తాయి. కర్రలు అంటే ఏదో కొట్టే కాదులేండి. ముగ్గు కర్ర అంటారు మా సైడ్ ముగ్గు వేసేదాన్ని. సో, ముగ్గు కర్ర ఇది మెయిన్ ముగ్గులో డబల్ ఉంటుంది. పైన వేసిన బార్డర్‌లో ఏమైతే సింగిల్ లైన్ ఉంటుందనమాట. ఇది కొంచెం ట్రిక్కీ ఉంటది. నార్మల్‌గా అందరూ ఏమేస్తారో ఆ బార్డర్ లైన్‌లో సింగిల్ లైన్ ఉంది కదా! అలా వేస్తారు కదా! బట్ మా మదర్ వచ్చేసి ఇక్కడ డబల్ లైన్ వేసిందనమాట. ఇదొచ్చేసి మనం 2 ఫింగర్స్ పట్టుకొని ఉంటాం కదా! వాటిని కొంచెం వెడల్పు చేసి 2 లైన్స్ ఇలా డ్రా చేసినప్పుడు మనకి ఈ లైన్ వస్తదనమాట. ఇది మన సైడ్ తక్కువ కానీ కర్ణాటక సైడ్ ఎక్కువ వేస్తారనమాట. మా మదర్ పుట్టి పెరిగింది ఇంక అక్కడే కాబట్టి తనకు అలవాటే. ఇంకా అందులో మ్యాంగోస్ వచ్చాయి. మా ఊర్లో ఇలా ఆటోల్లో ఏమన్నా వస్తే తప్ప విడిగా అయితే దొరకవనమాట. ఫ్రూట్స్ కానీ అవి ఏమి వెజిటేబుల్స్ అయితే ఉంటాయి. కొంతమంది ఇళ్ళలో అలా అమ్ముతారు. ఇంకా మా వాళ్ళు దొరికిందని పట్టేస్తున్నారనమాట. నాకు ఫేవరెట్ ఓలిగలు. నాకిష్టమైన మా అమ్మ ప్రిపేర్ చేస్తుంది. ఇంకా శనగపప్పు ముందుగానే నానబెట్టేసుకొని నెక్స్ట్ ఇంకా ప్రాసెస్ అందరికి తెలిసిందే కదా! ఏం చెప్తాను చెప్పండి. బట్ దీంట్లోకి ఒక డిఫరెంట్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. అంటే నేను చెప్తున్నాను అంతే చూపించట్లేదు. ఏం లేదండి. జస్ట్ మ్యాంగోని స్క్వీజ్ చేసి దాంట్లో కొద్దిగా ఇలాచీ పౌడర్ అండ్ షుగర్ మిక్స్ చేసామనుకోండి అది ఒక రెసిపీ తయారైపోతుంది. దాన్ని షికాని అంటారనమాట. షికాని ఆర్ షికండి వాటెవర్. దీన్ని కర్ణాటక సైడ్ ఎక్కువ తింటారనమాట. ఓలిగా అంటే భక్షాలతో కలిపి అది తింటే చాలా టేస్టీగా ఉంటుందని చెప్తారు. ఇంకో కాంబినేషన్ కూడా తింటారు. మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ ఏంటి అంటే భక్షాల్లో మిల్క్
రా మిల్క్ కాదు, బాయిల్ చేసి కూల్ చేసిన మిల్క్ అనమాట. అది కూడా యాడ్ చేసుకొని తింటారనమాట. ఒక్కో సైడ్ ఒక్కొక్కలాగా. మనకు అది కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది కదా, బట్ టేస్ట్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ టీవీ నేను నార్మల్గా చూసేటప్పుడు నార్మల్ బాగానే వస్తుంది, బట్ ఎందుకు వీడియో క్యాప్చర్ చేస్తే అలా జపాంగ్ చేస్తుందో నాకు తెలియట్లేదు. బట్ ఇప్పుడు మీతో కొన్ని మెమరీస్ అనేవి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దానికన్నా ముందు మీ ఫేవరెట్ ఐపీఎల్ టీమ్ ఏంటి? లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఈ రాధాకృష్ణులది ఇది వచ్చేసి నా మ్యారేజ్కి గిఫ్ట్ చేశారు నా ఫ్రెండ్స్ శశి ఆర్ సంధ్య. వీళ్ళిద్దరిలో ఎవరో నాకైతే ఐడియా లేదు. వాళ్ళిద్దరిలో ఎవరో అయితే ఇది గిఫ్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ దీని పక్కన ఒక ఫ్రేమ్ కనిపిస్తుంది మీకు, అది వచ్చేసి కర్ణాటక విధాన్ సౌధ అనమాట. మేము ఫస్ట్ టైం బెంగళూరు వెళ్ళినప్పుడు దిగిన పిక్చర్ అది. ఫ్యామిలీ ఫోటో అందరం ఉన్నాము. నెక్స్ట్ మేము అప్పుడు ఫస్ట్ టైం బెంగళూరు వెళ్ళినప్పుడే కబ్బన్ పార్క్ ఉంటుంది, అక్కడికి వెళ్ళినప్పుడు నేను దిగిన ఫోటో నాకు చాలా ఇష్టము. అంటే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది, బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా లైన్గా అక్కడ అన్ని ఫొటోసే ఉంటాయి అన్నమాట. దాని తర్వాత వచ్చేసి మ్యారేజ్ అప్పుడు మా ఫ్యామిలీ ఫోటో, మదర్ అండ్ ఫాదర్, మీ అండ్ మై హస్బెండ్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫుల్ హోల్ ఫ్యామిలీ పిక్ అనమాట. దీంట్లో మా పెద్ద మామయ్య వాళ్ళ కూతురు మిస్ అయింది. నేను ఫొటోస్ అప్పుడు అడిగాను అతన్ని యాడ్ చేయండి అంటే కంప్లీట్నెస్ ఉండదు, యాడ్ చేస్తే ఏదో అతికిచ్చినట్టు ఉంటుంది, అది ఇదని ఏదో సోది చెప్పాడు వాడు. బట్ నేనైతే మా పెళ్ళి ఫొటోస్ ఆల్బమ్ వాటన్నిటికీ అంత సాటిస్ఫైడ్ కాదు. మనీ ఎక్కువ తీసుకున్నారు కానీ అంత మంచిగా అయితే ఏం చెయ్యలేదు. ఈ 2 ఫ్రేమ్స్ మా మ్యారేజ్ అయిన కొత్తలోనే చేయించామన్నమాట, ఇక్కడ పెట్టేశాము. అండ్ ప్రణీత్ అంటే నా కొడుకు కడుపులో ఉన్నప్పుడు ఈ స్టిక్కర్ అనేవి ఇక్కడ అంటించాము. ఇంకా 2 కూడా ఉండాలి. ఇంకా రోజు చూస్తూ ఉండేదాన్ని ఎప్పుడు ఫ్రీ టైంలో ఉన్నా, మార్నింగ్ అండ్ ఈవినింగ్స్ అలా. ఎందుకంటే మనం అలాంటి పోస్టర్స్ చూసినప్పుడు అలాంటి హ్యాపీ బేబీసే పుడతారని. మా అమ్మ 2 టైప్స్ ఆఫ్ భక్షాలు చేస్తుంది. ఒకటి ఇలా ముద్ద భక్షాలు, ఇంకోటి ప్లెయిన్ చపాతీ లాగా చాలా పల్చగా వస్తాయి. నాకు ఇలా పల్చగా ఉండేవి చాలా ఇష్టం అనమాట. చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్. రెండు ఒకటే టేస్ట్ ఉంటాయి కానీ మనం చూసే విధానంలో డిఫరెన్స్ ఉంటుంది. అండ్ షికాని అని చెప్పాను కదా, అది ఇదే అనమాట. ఇంకా ఈ రెండు ఇప్పుడు మిక్స్ చేసి తినేయడమే. ఇంతకుముందు మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఈ రెసిపీ అండ్ ఈ కాంబినేషన్? కమెంట్ చేసేయండి. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నా నుండి మీరు ఏ నోటిఫికేషన్ మిస్ అవ్వరు, ఓకేనా? అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. గో అండ్ చెక్ ఇట్ అవుట్ అండ్ డు ఫాలో దేర్ గాయ్స్. చాలా ఫన్నీ రీల్స్ అనేవి చేస్తున్నాను ఈ మధ్య. మీరు మంచిగా ఎంగేజ్ అవుతారు, హ్యాపీగా నవ్వుకుంటారు. ఇంకోటి ఛానల్లో నేను డైలీ 2 టైమ్స్ షార్ట్స్ అనేవి పోస్ట్ చేస్తున్నాను కదా. ఇప్పటి నుంచి నేను ఏమనుకున్నాను అంటే వీక్లీ వన్స్ అయినా లాంగ్ వీడియో పోస్ట్ చేద్దామని. అది ఐదర్ ఇలా డే ఇన్ మై లైఫ్ వ్లాగ్స్ కానీ, లేదా ఎక్కడికైనా వెళ్ళడం, లేకపోతే ఇంట్లో సంథింగ్ ఏమైనా డిఐవై అలా చేయడం కానీ ఇలా చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ దిస్ వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. బిగ్ థమ్స్ అప్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్. ఎవరైనా ఒపీనియన్ షేర్ చేసేవాళ్ళు, అందుకే మీతో షేర్ చేస్తున్నాను.